నమస్తే వల్ల ఎరకే కదా నేను మీ 690 పాపానని ఇవాళ సుతం కొత్త కొత్త ముచ్చట పట్టుకొని మీ ముంగడికి వచ్చిన మళ్ళా ఏందో పాలు చూద్దాం పాండ్రి. ఇగోనుల్లా ఈ రోజులల్లా పోరగాళ్ళు మస్తు ఖరాబ్ అవుతున్నారుల్లా. వాళ్ళు ఖరాబ్ అయిందే కాక పక్క పోరగాళ్ళను కూడా ఖరాబ్ చేస్తున్నారుల్లా. దేని గురించి చెప్తున్నానని అనుకుంటున్నారుల్లా. అదేనుల్లా ఆరుగురు పోరగాళ్ళు కలిసి రైల్లో 48 కిలోల గంజాయి పట్టుకొచ్చిరాటుల్లా. పోరగాళ్ళు మాకే తెలివి ఉంది అనుకున్నారో ఏమో కానీ మన చదువుకున్న పోలీసు అన్నలకి ఇంకెంత తెలివి ఉండాలి. కాశీబుగ్గ డిఎస్పి అప్పారావు సారు పొలగానని పట్టుకున్నాడుల్లా. వాళ్ళ దగ్గరున్న 7 ఫోన్లను తీసుకున్నాడు. మళ్ళా గదేందో ఓ పాలు చూడుండ్రి. దేశంలోని ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో నిన్న మధ్యాహ్నం 3 గంటలకి రైల్వే స్టేషన్ దగ్గరలో 6 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 6 అనుమతిలో చాలా చేయగా వీరి వద్ద 47 కేజీల 480 గ్రాముల గంజాయి, 7 సెల్ ఫోన్లు లభ్యమయ్యాయి. వీరు ఒక సూట్ కేసు మరియు 5 లగేజ్ బ్యాగుల్లో ఈ గంజాయి అంతటినీ కూడా ఉంచడం జరిగింది. మైకేల్ షబర్ అనే వ్యక్తి తన యొక్క స్నేహితుడైన ప్రకాష్ కమంగా, సుమంత షబర్, సుఖాంత్ షబర్, ఉతా కమంగా, బబులా గమంగా సాయంతో ఈ గంజాయిని కేరళ రాష్ట్రం తీసుకెళ్లి దుర్గా నాయకులు ఈ సరుకుని ఇవ్వాలనే ఉద్దేశంతో వారు ధర్మపురి నుండి ఇచ్చాపురం వచ్చి ఇచ్చాపురం నుంచి రైలుకి వెళ్ళాలనే ఉద్దేశంతో వస్తుండగా వాటి రైల్వే స్టేషన్ దగ్గర పట్టుకోవడం కాశీ ఇచ్చాపురం గణేశ్ గారు అన్ని అందులో తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ప్రజలందరికీ తెలియజేయగా ఈ మారక ద్రవ్యాలను కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ ఇతర స్నేహితులతో ఉన్న చెడు అలవాటు వల్ల కానీ ఈ మారక ద్రవ్యాలను వినియోగించడం అనేది యువత అందరూ కూడా ఇది నేర్చుకోవడం జరుగుతుంది. దీనివల్ల శరీర ఆరోగ్యంతో పాటు అనేక రకాలైన అనర్థాలు జరుగుతాయి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల యొక్క ప్రవర్తనని పిల్లలు ఏం చేసుకొని కనిపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ కేసులు చాలా కఠినంగా శిక్ష పడతాయి. ఎవరైనా ఏదైనా దురుద్దేశంతో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఈ గంజాయిని రవాణా చేయాలని కానీ గంజాయిని అవ్వాలని కానీ గంజాయిని పండించాలని కానీ ఎవరైనా ప్రయత్నం చేస్తే ఇది ఎక్కువ మొత్తంలో ఫైన్ చేస్తారు, జైలు శిక్ష పడుతుంది. అదేవిధంగా వారి యొక్క ఆస్తులను కూడా జప్తు చేయడానికి ఈ చట్ట ప్రకారం హక్కు. ఇగోనుల్లా శివుని ఆజ్ఞ లేనిదే చిన్న సీమైన కుట్టదంటారు కాదల్లా పెద్దలు. ఇక గీ ముచ్చట ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారులా. ఇంక మొన్న శివరాత్రి జాగరం అయిపోయినాక పుణ్యం వస్తుందని గా ఆటో డ్రైవర్ నూకరాజు అన్న దానానికి పోయిండులా. ఇక విశాఖపట్నం కాడున్న ఆర్కే బీచ్కి పోయి ఇంక మునగంగానే అలలు వచ్చి అన్నని గుంజుకోబోతుంటే అక్కడ ఉన్న పెద్ద పెద్ద అన్నలు అన్నని ఒడ్డు గుంజుకొచ్చిర్రులా. ఎంతైనా అన్నకి శివుని భక్తి అంటే ఎక్కువనే ఉన్నట్టుంది పోన్రి. ఇగోనుల్లా ఇక రంజాన్ పండుగ అనగానే గుర్తొచ్చేది అలీమే కాదుల్లా. ఇంకా ముస్లింలకు ఇఫ్తార్ విందులో అసలైన వంటకమైన ఈ అలీము ఇక మతాలకు అతీతంగా చిరుతిళ్ళలాగానే మారిపోయిందిల్లా. ఇక అట్లాంటిది రేపటి నుంచి రంజాన్ రోజులు మొదలవుతున్నాయి. ఇక ముస్లిం సోదరులు అందరూ అలీముల పార్టీలు అప్పుడే పెట్టిర్రుల్లా. గదేందో పాలు చూడుండ్రి మరే.
రామకృష్ణ గారికి మీరేనా ఫస్ట్ తీసుకోండి. మంచి ఆరోగ్యం బాగుపడాలి. 12 నెలలు ఉపవాసం, 12 నెలల్లోనే ఒక నెల రోజులు ఉపవాసం ఉంటే మన శారీరకంగా కూడా చాలా దృఢంగా స్ట్రాంగ్గా తయారవుతాము. ముఖ్యంగా ఈరోజు ఈ దిల్సే హైదరాబాదీ హలీంకి ఈ షాప్ని ఓపెన్ చేయడానికి వచ్చిన మా గురువర్యులైన సీతం సుధాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే తన అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తూ మా యొక్క హలీం సెంటర్ని వచ్చిన వెల్లూరు భాస్కర్రావు కానీ, నవీన్ గారికి కానీ, మన షబీర్ భాయ్ కానీ, మన శరత్ కమిటీ ప్రెసిడెంట్ కానీ, మా జఫరుల్లా భాయ్ కానీ, మా రామకృష్ణ అన్న కానీ, అందరికీ మా కాసిం రజా గారిని కానీ వీళ్ళందరూ అంత టైం తీసుకొని కేవలం మన మీద ప్రేమతో దిల్సే హైదరాబాదీ హలీం అనే ఒక బ్రాండ్ని ఇక్కడ పరిచయం చేసి 14 సంవత్సరాలు అయింది. ఈ పరిచయానికి చాలా కొద్దిగా రోజు రోజు ఆనందంగా పెరుగుతుంది. ఎందుకంటే రంజాన్ ఎప్పుడు వస్తుందంటే ముస్లిం సోదరుల కన్నా ఎక్కువగా మన హిందూ క్రైస్తవ సోదరులు చాలా ఎక్కువ వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే హలీం అనేది నెల రోజులకు ఒకసారి దొరుకుతుంది, నెల రోజులే దొరుకుతుంది సంవత్సరానికి. ఆ నెల రోజులు కోసం సంవత్సరం మొత్తం నన్ను అడుగుతూనే ఉంటారు. ముఖ్యంగా మా ఈ బ్రాంచ్ కోసం ఆ దేవుడు దయ వల్ల, కృప వల్ల, గురుగారి ఆశీర్వాదం వల్ల సంవత్సరానికి మంచి డెవలప్ అవుతుంది. వీటన్నిటిని హైలైట్ చేసిన నా యొక్క కౌంటర్ చూడండి, చుట్టూ మా పేపర్ కటింగ్లు, మీడియా ఛానల్ ఉంటాయి. ఇగోనుల్లా ఇక గా అన్నయ్య వాళ్ళు మీ అందరికి ఎరికేనుల్లా ఇంకా ఏ సార్కు ఫోన్ కొట్టాలన్నా దమికి కొట్టాలన్నా ఆ సార్తోనే అవుతుందిల్లా. అట్లాంటి సార్ను పార్టీ నుంచి తొలగించారంటుల్లా. ఇప్పటికే అర్థమైన ఉన్నాలే ఎవరి గురించి మాట్లాడుతున్నానో. అదేనుల్లా మన తీర్మార్ మల్లన్న గురించే నువ్వు షోకాస్ నోటిని ఇస్తే చింపేసిండు ఆడుల్లా. సీఎం రేవంత్ రెడ్డి సారు ఎన్నిసార్లు నోరాజులో పెట్టుకోమని చెప్పుకొచ్చినా కూడా వినకపోయేసరికి పార్టీల నుంచి తీసేసిరంటుల్లా. ఇక పార్టీలో ఉన్నది వాయే, ఉంచుకున్నది వాయే. ఇక నన్నేం చూస్తారు కానీ గీ ముచ్చటేందో చూడుండ్రి మరే. సుశీలు కాదులా అయ్యాలి కొత్త కొత్త ముచ్చట్లు. మళ్ళీ రేపు కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వస్తా. ఇంకా అప్పటి వరకు చూస్తూనే ఉండరు 690.